ఫ్రెండ్స్, హైదరాబాద్‌లో ఉంటున్న ఈ సీతారాం రెడ్డి అనే వ్యక్తికి 10 ఏళ్ల క్రిందట రేణుక అనే ఈ అమ్మాయితో పెళ్లయింది. పెళ్లయింది. వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు. జీవితం బాగా సాఫీగా జరుగుతుంది అనుకునే సమయంలో ఈ భర్త భార్య ఇన్‌స్టాగ్రామ్ చూసాడు. ఇన్‌స్టాగ్రామ్ చూస్తే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఆరుగురితో ఈమె ఎఫైర్స్ పెట్టుకుంది. దానిలో అంటే ఆరుగురిలో కూడా మరొక ముగ్గురితో ఆమె ఏకంగా శారీరక సంబంధం పెట్టుకొని ఆ శారీరకానికి సంబంధించిన శృంగార వీడియోలన్నీ తీసి భర్తకు పంపించింది. అయితే భర్త వద్దు, నువ్వు అవన్నీ చెయ్యొద్దు, దయచేసి మారు, నిన్ను మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాను, నువ్వు తప్పు చేసావు తెలియక, నిన్నెవరో బ్లాక్మెయిల్ చేశారు, నువ్వు ఇలాంటి దానివి కాదు అని తనకు నచ్చజెప్పి పిల్లల కోసం తన కోసం తనతోనే ఉండమంటే, నువ్వెవరివి చెప్పడానికి, నేను అలాగే చేస్తాను, నువ్వు గట్టిగా మాట్లాడితే ఆ వీడియోలన్నిటిని కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తాను అంటూ బెదిరించింది. అయితే ఇంకా ఆ మానసిక క్షోభని తను తట్టుకోలేకపోయాడు. ఆమె చెప్పినట్టుగానే ఆ వీడియోలన్నిటిని కూడా పోస్ట్ చేసేసింది ఇన్‌స్టాగ్రామ్‌లో తన లవర్ రమణారెడ్డి చేత. అయితే ఈ అబ్బాయి హుస్సేన్ సాగర్‌లో ఫిబ్రవరి 2 తారీఖు దూకి చచ్చిపోయాడు. అంటే భరించలేక ఈ టార్చర్. అయితే ఇక వాడు చనిపోయారు. అంటే ఈ సీతారాం అనే వ్యక్తి చనిపోయాడు అని తెలిసిన వెంటనే ఈమె రమణ అనే వ్యక్తిని పెళ్లి చేసేసుకుంది. రెండో పెళ్లి. కానీ వీళ్ళ నాన్నగారు ఉన్నారు కదా! వాళ్ళ నాన్నగారికి 19 పేజీల ఆహ్, ఆత్మహత్య లేఖ ముందు రాసాడనమాట. అలాగే 16 వాట్సాప్ స్టేటస్‌లు, దానికి సంబంధించిన సెల్ఫీ వీడియో తను చనిపోయే ముందు అన్నీ కూడా వాళ్ళ నాన్నగారికి పంపిస్తే, వాళ్ళ నాన్నగారు మొత్తం అంతా కూడా పోలీసులకి ఆ ప్రూఫ్స్ సబ్మిట్ చేస్తే, పోలీసులు దాన్ని పూర్తి స్థాయి ఫోరెన్సిక్ రిపోర్ట్ తీసి ఇప్పుడు ఈ కేస్‌ని ఒక కొలిక్కి తీసుకొచ్చారు. ఈమెని అలాగే ఈమె పెళ్లి చేసుకున్న రమణారెడ్డి అనే దీని బాయ్ ఫ్రెండ్‌ని జైల్‌లో వేయడం అయితే జరిగిందనమాట. అయితే ఆ వీడియోలో ఏముందంటే, ఆఖరి నిమిషం వరకు కూడా ఆ అబ్బాయి పోరాడాడనమాట. ప్లీజ్ పిల్లల కోసం నువ్వు మనసు మార్చుకో, నేను నిన్నేమి అనను అని చెప్పేసి అంటే, నువ్వు నన్ను అనేదేంటి? నువ్వు నన్నేమన్నా అంటే నీ మీద నేను తిరిగి కేసు పెడతాను. పిల్లల్ని నీకు ఇచ్చే ప్రసక్తే లేదు. వాళ్ళు నాతోనే ఉంటారని చెప్పేది. సరే పిల్లల్ని ఏమైనా తన తల్లిగా చూసుకుంటుందా అంటే, పిల్లలకి కనీసం పాలు కూడా పట్టకుండా ఆమె వేరే వాడితోని కులుకుతూ ఉండేది. ఇవన్నీ తట్టుకోలేక ఆ భర్త మింగలేక, కక్కలేక సొసైటీ ముందు ఒక తిరుగుబోతు పెళ్ళానికి మొగుడు అయినందుకు నానా రకాల ఇబ్బందులు పడి ఆఖరికి ఆ నరక యాతనని భరించలేక చచ్చిపోయాడు. అయితే ఇతనికి ఎంత మంచి ఉద్యోగం అంటేనండి, నెలకి 2,00,000 మంచి జీతం, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఈ అబ్బాయి. పెళ్ళాన్ని ఎంత ప్రేమగా చూసుకున్నాడంటే అంత ప్రేమగా చూసుకున్నాడు. కొంతమందికి ఇలాంటి వాళ్ళకి మాయరోగం అని ఉంటుంది చూసారా? అది వస్తుందో ఏంటో మరి.